రెండు దేశాలు ఒకరినొకరు దారుణమని ఆరోపించారు. రెండు దేశాల మధ్య విభజనను మరింత దూరం చేసింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో యుద్ధం 1949లో ప్రతిష్టంభనలో ముగిసింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ను విభజించి నియంత్రణ రేఖ లేదా ఎల్ఓసి అని పిలువబడే కాల్పుల విరమణ రేఖను స్థాపించారు. ఏదేమైనా అంతర్లీన సమస్యలు పరిష్కరించబడలేదు. భవిష్యత్ విభేదాలకు వేదికగా నిలిచాయి. మొట్టమొదటి కాశ్మీర్ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటికి చాలా దూరం పెరిగింది. ఇది కాశ్మీర్ విభజనను పటిష్టం చేసింది. ఇది ఇరు దేశాల మధ్య శాశ్వత ఉద్రిక్తతకు ఆద్యం పోసింది. ఈ యుద్ధం కూడా ఈ ప్రాంతం యొక్క సైనికీకరణకు దారి తీసింది. ఇరుపక్షాలు ఎల్ఓసి వెంట భారీ సైనిక ఉనికిని కలిగి ఉన్నాయి. ఇది విభజన యొక్క మానవ వ్యయం మరియు ఉపనమ్మకం యొక్క శాశ్వత వారసత్వం యొక్క భయంకరమైన రిమైండర్. మొదటి కాశ్మీర్ యుద్ధం తరువాత దశాబ్దాలు ఉద్రిక్తతలు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య హింస యొక్క ఒకప్పుడు వ్యాప్తి చెందడం ద్వారా గుర్తించబడ్డాయి. పరిష్కరించని కాశ్మీర్ సమస్య వారి సంబంధంలో ఒక పెద్ద పొరపాటుగా మిగిలిపోయింది. ఇరు దేశాలు మొత్తం